హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు చల్లిమిడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. తెలుగు ఇళ్లల్లో పెళ్లి కూతురిని అత్తవారింటికి పంపించేటప్పుడు పుట్టింటి సారెతో చల్లిమిడి పెట్టడం తప్పనిసరి ఆచారం. ఐ నో. పుట్టింటి సైడ్ నుంచి మేము పెట్టాం. ఇప్పుడు ఈ వీడియో అయితే అత్తారింటి సైడ్ నుంచి పుట్టింటి సైడ్‌కి పెడుతున్నప్పుడుది వీడియో తీసేనిది. ఇది మా అత్తగారు తయారు చేసిన చలిమిడి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. లెట్స్ స్టార్ట్. బెల్లం చలిమిడి తయారు చేసుకునే విధానం. ఫ్రై చేసిన జీడిపప్పు, కిస్మిస్ అండ్ ఇలాచి, అందులో కొంచెం షుగర్ బాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 kg చక్కెర తీసుకున్నాము, బెల్లం, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. మరిగిన తర్వాత చూపిస్తున్న విధంగా మట్టి ఏదైనా ఉంటే అదిగా అండి చూపిస్తున్నట్టుగా అలా వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ దాన్ని బాగా కలుపుకొని బాగా దగ్గర పడేంత వరకు చేసుకోవాలి. ప్లేట్లో చూపిస్తున్నట్టుగా కొంచెం థిక్నెస్ రావాలి. ఎస్, రైట్. రెడీ అయిపోయింది. నెక్స్ట్ అందులోకి కొంచెం గీ వేసుకోవాలి, నెయ్యి. నెక్స్ట్ ఇలాచీ పౌడర్ బాగా కలుపుకోవాలి. ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంటుంది. యమ్మీ. మనం ముందుగా నట్స్ అన్నీ ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, అవి కూడా అన్నీ కలుపుకోవాలి. అండ్ బియ్యం పిండి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి వేయకూడదు బియ్యం పిండి, కొద్ది కొద్దిగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అలాగా బాగా థిక్నెస్ రావాలి కలుపుతూ కలుపుతూ. మా అత్తగారు దగ్గరుండి కూర్చోబెట్టి చేయిస్తున్నారు. నాకు అది పెళ్ళైన కొత్తలో నేను వీడియో తీసాను అలాగా. నైబర్స్ ఉంటే ఇద్దరు వచ్చి హెల్ప్ చేశారు. అత్తయ్య చెప్తూ ఉంటే అత్తయ్య చేయలేరు, బాగా ఏజ్డ్ పర్సన్. సో ఇద్దరు వచ్చి హెల్ప్ చేశారు అత్తయ్యకి. అండ్ డ్రై కోకోనట్